వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా. ట్రెండింగ్ టాక్ విత్ ఉమా. రాజేంద్ర ప్రసాద్కి ఏమైంది? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మన అందరికీ తెలుసు, ఆయన ఎంత బాగా పాత్రలో ఒదిగిపోతారో. కానీ రీసెంట్ రోజుల్లో ఏ ఫంక్షన్లో చూసినా, ఫిలిం ఫంక్షన్లో చూసినా ఏదో ఒక వివాదం అనేది మొదలవుతుంది. ఆయన మాటల వల్లనే ఆ వివాదం వస్తుంది. ఇది ఈ రోజే కాదు, ఇంతకు ముందు కూడా మనం నిన్న రీసెంట్గా చూస్తే కనుక కృష్ణారెడ్డి గారి బర్త్డే, ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డేలో కూడా జరిగిన వివాదం మనం అందరూ విన్నాము. దాని గురించి ఎంత ఇష్యూ అవుతుంది, ఆలీ గారు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో చూస్తారు. కానీ ఈ రోజే కాదు, ఇంతకు ముందు కూడా ఆయన ఇదే వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నారు. సో అసలు ఇంతకు ముందు డేవిడ్ వార్నియర్ని ఏమన్నారో అసలు ఏంటనేది చూద్దాం. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే ఆట్లాడు దొగ్గమ్ముడాడు, మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్, బి వార్నింగ్. I love David Warner. I love his cricket. I love David Warner. I love his cricket. David Warner love our films, love our acting. So మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళం బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్టయితే ఎవరినైనా తెలియకుండా, నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి, అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడు జరగకుండా చూసుకున్నాను. చూశారు కదండి. సో అనడము, సారీ చెప్పడము ఒక పద్ధతిలాగా అయిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారికి అసలుకి ఏమైంది? ప్రతి ఫంక్షన్లో కంపల్సరీ ఒక వివాదం అనేది ఉంటుంది. సో ఇప్పుడు చూసాము డేవిడ్ వార్నర్ అనే విషయము, అండ్ మళ్ళీ తర్వాత క్షమాపణ చెప్పడము చూసాము. అయితే రీసెంట్గా జరిగింది, ఆలీ గారిని కూడా ఇలాగే మాట్లాడడం జరిగింది. ఆ బయట కూడా ఒకసారి చూద్దాం. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అయిన పేరా అలిగా ఏడు ఎక్కడ లంజ అడుగు ట్రబ్ అయిన పేరా అలిగా ఏడు ఎక్కడ లంజ అడుగు ట్రబ్ అయిన పేరా అలిగా ఏడు ఎక్కడ లంజ అడుగు ట్రబ్. ఇలా మనకు అలవాటే కదా. అది ప్రేమ. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంది. నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇప్పుడు ఇళయరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి. ఈ సినిమా గురించి నిజంగానే అది ప్రేమ. చూశారు కదా ఆలీ గారిని ఏం మాట్లాడారో. మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే నేను సరదాగా అన్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ సరదాగా అన్న ఒక 10 మందిలో మన ఒక పబ్లిక్ మీటింగ్లో, పబ్లిక్ ఫంక్షన్లో ఉండడం, ఆ టైంలో అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో దీని గురించి సర్వత్రా విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శలన్నీ చూసిన తర్వాత ఆయన మళ్ళీ ఏం మాట్లాడలేదు. కనీసం ఆలీ గారే చెప్పారు, పర్వాలేదు, ఆయన వాళ్ళ డాటర్ చనిపోయింది, ఆ ట్రామాలో ఉన్నారు, ఎవరు దీన్ని పెద్ద చేయొద్దు, రప్చర్ చేయొద్దు, ఇష్యూని ఎవరు రప్చర్ చేయొద్దు అని చెప్పేసి ఆలీ గారే మాట్లాడడం జరిగింది. సో వీళ్ళిద్దరిది పక్కన పెడితే రోజా గారిని కూడా అనడం జరిగింది. సో ఏమన్నారో చూద్దాం. ఒక్క నిమిషం, ఇప్పుడే వేడెక్కింది. దాన్ని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. రోజాని హీరోయిన్ చేసిన కూడా నేనే కదా. సైలెన్స్ ఆమెనే, దట్ సైలెన్స్, కూర్చోవే, కూర్చోండి. నేను చిన్న టీచర్ టైపు, వీళ్ళందరికీ టీచర్ టైపు నేను. చంపేస్తా.
చూశారు కదా, రోజా గారిని హీరోయిన్ చేసిన నేనే, కూర్చోవే, ఇలాంటి పదాలతో ఆమని గారిని కానీ రోజా గారిని కానీ ఇలాంటి పదాలతో మాట్లాడడము, ఇది కూడా చర్చనీయాంశంగా మొదలైంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? రాజేంద్ర ప్రసాద్ గారికి ఏమైంది? నట కిరీటి, ఆయన ఎన్నో సినిమాలు తీశారు, ఎంత పెద్ద యాక్టరు, ఎంత ఒదిగిపోయి ఉంటారు క్యారెక్టర్లో అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇలా చూసుకుంటే ఒక 1 ఇయర్ నుంచి ఆయన ఏది మాట్లాడినా ఇలా బ్యాలెన్స్డ్ లేకుండా మాట్లాడడము, ఆర్టిస్ట్లా హట్ అవ్వడము, వాళ్ళు చెప్పకపోయినప్పటికీ తర్వాత మళ్ళీ క్షమాపణ చెప్పడం ఇలా జరుగుతూ ఉంది. సో దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ శ్రీరామ్ గారు ఉన్నారు. సార్ జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. నమస్తే శ్రీరామ్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్ చూసారా సార్, ఇది రాజేంద్ర ప్రసాద్ గారు ఎలాంటి యాక్టరో, ఎంత పెద్ద యాక్టరో అందరికీ తెలుసు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఒదిగిపోయి చేస్తారు. అలాంటి ఆయన ఈ మధ్యలో ఇలా బ్యాలెన్స్ లేకుండా మాట్లాడడము ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఏమాత్రం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఆయన సీరియస్ గా అన్నారని కాదు, కానీ సభా మర్యాద ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రైవేట్ గా మాట్లాడుకునేటప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు, మనకున్న ఆప్యాయతను బట్టి, మనకున్న క్లోజ్నెస్ ని బట్టి రకరకాలుగా మాట్లాడుకుంటాం, ఓకే. అది కానీ సభా మర్యాద ఉంటుంది. ఆ సభా మర్యాదని తప్పితే కనుక అబాస్పాలు అవడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో అతను విదేశస్తుడు కాబట్టి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అని ఆయన సారీ చెప్పాడు. ఇప్పుడు వీళ్ళంతా తనకన్నా చిన్న ఆర్టిస్టులు, తన ముందు పెరిగిన ఆర్టిస్టులు కాబట్టి వీళ్ళకి నేను సారీ చెప్పేదేంటి అన్న ఉద్దేశంతో కనీసం సారీ కూడా చెప్పలేదు ఆయన. మామూలుగా అయితే ఇది కూడా పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. కనీసం సారీ చెప్పకుండా నేను ఇలాగే ఉంటాను, సరిగా అర్థం చేసుకోలేకపోతే అది మీ సంస్కారం అంటున్నాడు. అసలు సంస్కారం అనే దానికి ఈయనకి అసలు అర్థం తెలుసా? ఒక మైనారిటీ వ్యక్తిని, మనకన్నా చిన్నవాడిని పట్టుకుని లకారాలతో మాట్లాడడం అది భారతీయ సంస్కృతి అనుకుంటున్నాడా ఈ రాజేంద్ర ప్రసాద్? తెలుగు సంస్కృతి అనుకుంటున్నాడా? ఏ సంస్కృతి అనుకుంటున్నాడు? ఎక్కడి నుంచి పెరిగిన సంస్కృతి ఇది? సో ఇది మీ సంస్కారం అంటున్నాడు. సంస్కారం తెలిస్తే సభా మర్యాద తెలిసిన వాళ్ళు, సంస్కారం తెలుసుకున్న వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎంత గౌరవంగా మాట్లాడాలి? మీరు ఇవి మాత్రమే చూపించారు, మీరు ఇంకా చూపించినవి చాలా చేశాడు ఆయన. రవళిని పట్టుకుని గుండ్రాయిలాగా ఉన్నావన్నాడు అని మళ్ళీ సరదాగా అన్నాను అంటున్నాడు. అంటే మహిళలంటే గౌరవం లేదు, పైగా బాడీ షేమింగ్ చేశాడు ఈయన. రవళిని బాడీ షేమింగ్ చేశాడు. ఒక మైనారిటీ వ్యక్తినేమో లకారాలతో మాట్లాడాడు. రోజా గారు ఒక మహిళ, ఆవిడ్ని దాన్ని దీన్ని అని మాట్లాడాడు. నువ్వు అని మాట్లాడితే పర్వాలేదు, రోజాని అని మాట్లాడితే పర్వాలేదు, దాన్ని దీన్ని అని మాట్లాడితే సభలో ఏ విధంగా మాట్లాడాలో కనీసం ఇంగిత జ్ఞానం లేని రాజేంద్ర ప్రసాద్ ఇతను వచ్చి మళ్ళీ ప్రపంచానికి సంస్కారం నేర్పుతాడు. ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్ గా అసలు మా అసోసియేషన్ నుంచి బహిష్కరించాలి. పైగా ఎంత సీనియర్ అయిన మురళీమోహన్ గారు, ఈయనకన్నా మురళీమోహన్ గారిని పట్టుకుని ఎట్లా మాట్లాడాడు? బుద్ధి జ్ఞానం ఉండాలి, రామారావు గారు అవార్డు తీసుకుంటే చప్పట్లు కొట్టరా, నేను అడుక్కోవడం ఏంటి అని మాట్లాడాడు. అంటే పెద్దలంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు, మైనారిటీలంటే గౌరవం లేదు, పైగా బాడీ షేమింగ్ కూడా చేస్తాడు. మళ్ళీ ఇంకొక మాట అన్నాడు, సరే అది కొంచెం సరదాగా మాట్లాడింది అనుకోవచ్చు, ఎందుకంటే కాకి అని మాట్లాడాడు ఒక ఆయన్ని. ఆయన పేరు మొత్తం కలిసి కాదంబరి కిరణ్ అయితే కాకి అని మాట్లాడాడు. అంటే ఎదుటి వాడిని ఏదో రకంగా వెటకారం చేయడం అనేది తను జీర్ణించుకుపోయింది అనమాట, తన రక్తంలో జీర్ణించుకుపోయింది. ఇదేనా నీకు మీ అమ్మా నాన్న ఇచ్చిన సంస్కారం? ఇది ఎదుటి వాళ్ళ సంస్కారం గురించి మాట్లాడుతాం, మీ అమ్మా నాన్న ఇచ్చిన సంస్కారం ఇదేనా? పైగా ఇంకొక మాట, ఈయన చెప్పిన మాట ఏంటంటే, రామారావు గారి గొడ్లసాడులో పెరిగాను, నేను అక్కడ పుట్టాను, రామారావు గారి ఇంట్లో పెరిగానని ఎప్పుడు చెప్పుకుంటాడు. ఎన్టీ రామారావు గారు తన మనవడైన జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఏమండి అని పిలుస్తారు. ఆయన మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు వెళ్తే కూడా ఆయన ఏమండి అని పిలుస్తారు. ఏనాడు కూడా ఏమండి అనే మాట తప్ప ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా చిన్నపిల్లలనైనా సరే అలాగే పిలుస్తారు ఎన్టీ రామారావు గారు. ఏం నేర్చుకున్నాడు ఈ రాజేంద్ర ప్రసాద్ ఎన్టీ రామారావు గారి దగ్గర? ఈ రాజేంద్ర ప్రసాద్ వచ్చి మళ్ళీ అందరికీ సంస్కారం నేర్పుతాడు. ఇంకొకటి ఏంటంటే, అసలు మా అసోసియేషన్ ఉన్నది ఇలాంటి ఏదైనా ఇబ్బందులు వస్తే, ఆర్టిస్టులకి ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళకి తగిన గౌరవాన్ని కల్పించడం, తగిన హక్కుల్ని కల్పించడం, దీనికోసమే మా అసోసియేషన్ ఉన్నది. సో మా అసోసియేషన్ దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఒకసారి 2 సార్లు కాదు, తన తోటి నటినట్లు బయట వాళ్ళు ఎవరన్నా ఆర్టిస్టులు అంటేనే చర్యలు తీసుకోవాలి మా అసోసియేషన్ వాళ్ళ హక్కుల కోసం. అలాంటిది మా అసోసియేషన్ లో ఉన్న తోటి కళాకారుడే ఎదుటి మిగతా కళాకారుని గౌరవించకుండా దుర్మార్గంగా మాట్లాడుతున్న సందర్భంలో ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ మీద చర్యలు తీసుకోవాలి, ఆయన్ని బహిష్కరించాలి. పైగా ఇంకొకటి ఏంటంటే, ఈయన ఆల్రెడీ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాడు. అంటే ఇంకెంత గౌరవంగా చూడాలి, తోటి కళాకారులని ఎంత గౌరవంగా చూడాలి, వాళ్ళ హక్కుల కోసం అసలు ఈయనే పోరాడాలి.
శ్రీరామ్ గారు రైట్, మీరు చెప్పింది కరెక్ట్. శ్రీరామ్ గారు దెబ్బతినే విధంగా మాట్లాడడం, వాళ్ళని తోలనాడి మాట్లాడడం ఏంటంటే, శ్రీరామ్ గారు ఒక్క కాబట్టి విషయం, మా అసోసియేషన్ ఇమ్మీడియట్ గా ఒక నిర్ణయం తీసుకుని రాజేంద్ర ప్రసాద్ బహిష్కరించాలి. ఎస్ ఒక్క విషయం శ్రీరామ్ గారు, అంటే మీరు అన్నారు ఆయన జీర్ణించుకుపోయిందని, అంటే ఆయన మూవీలో చేసిన కామెడీయే బయట కూడా అదే డైలాగ్స్తో మాట్లాడుతూ ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాలు కానీ అలాగే బయట కూడా ఉండిపోయారా, అలానే అందరితో మాట్లాడుతూ ఉన్నారని అనుకోవచ్చు. అంటే ఆలీ గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ అమ్మాయి చనిపోయింది, ఆయన కొంచెం ఆ డిప్రెషన్లో ఉన్నారు, మీరు దీన్ని రప్చర్ చేయొద్దు వదిలేయండి అని చెప్పేసి ఆలీ గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దాని గురించి ఏం చెప్తారు సార్ మీరు? అది ఆలీ పెద్ద మనసు అండి. అది ఆలీ రచ్చదేవి తెచ్చుకుంటే చాలా రచ్చ చేయొచ్చు, కానీ ఆలీ పెద్ద మనసు. అది ఆ పెద్ద మనసునైనా ఇతను గౌరవించాలి కదా. అప్పుడైనా ఆలీ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అయినా సారీరా ఆలీ, నీ పొరపాటు అయిపోయింది, బహిరంగ సభలో నేను అట్లా మాట్లాడకూడదని చెప్పాలి కదా. అది కూడా చెప్పలే. నేను ఇలాగే ఉంటాను. ఆ స్టేట్మెంట్ ఆలీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత కూడా నేను ఇలాగే ఉంటాను, నన్ను అర్థం చేసుకోలేదు, మీ సంస్కారం అంటున్నాడు. అక్కడ వచ్చింది తేడా. మామూలుగా ఆయన అనేస్తే ఓకే పెద్దోడు కదా, సర్లే పోన్లే, ఇంకా ముసలోళ్ళు అయితే కనుక చాదస్తంలే అనుకోవచ్చు. అంత చాదస్తం ఉండే అంత ముసలితనం లేదు. వయసులో మాత్రం కొంచెం పెద్దవాడు అయ్యాడు, సీనియర్ అయ్యాడు. ఆయన ఆ సీనియారిటీని గౌరవాన్ని దక్కించుకోవాలి. ఆయన అసలు నిజంగా చెప్పాలంటే మైనారిటీ హక్కుల కమిషన్, మైనారిటీ కమిషన్ దీని మీద చర్య తీసుకోవాలి. ఒక రకంగా చూడాలంటే లకారాలతో ఒక మైనారిటీ వ్యక్తిని మాట్లాడితే మైనారిటీ కమిషన్ 2 రాష్ట్రాల్లోనూ మైనారిటీ కమిషన్లు ఉన్నాయి, ఏం చేస్తున్నాయండి? మిగతా అప్పుడైతే రెచ్చిపోతారు మైనారిటీ కమిషన్ వాళ్ళు, మరి ఇప్పుడు మాట్లాడరే? 2 రాష్ట్రాల్లోనూ మహిళా కమిషన్లు ఉన్నాయి. 2 మహిళా కమిషన్లు ఏం చేస్తున్నాయి? 2 రాష్ట్రాల మహిళా కమిషన్లు ఒక మహిళని, ఒక ఆర్టిస్ట్ ని, తోటి ఆర్టిస్ట్ ని బాడీ షేమింగ్ చేశాడు. ఆయన నువ్వు గుండ్రాయిలాగా ఉన్నావు అని చెప్పి రవళిని మాట్లాడాడు. అది బాడీ షేమింగ్ చేసి మాట్లాడుతుంటే మహిళా కమిషన్లు ఏం చేస్తారు 2 తెలుగు రాష్ట్రాల్లో? రోజా గారు మంత్రిగా చేసిన ఆవిడ, ఏ పార్టీలు, ఈ పార్టీలు కూడా మనకు వెళ్ళక్కల, కానీ ఒక మంత్రిగా చేసిన వ్యక్తిని అది ఇది అని మాట్లాడుతుంటే, తోలనాడి మాట్లాడుతుంటే మహిళా కమిషన్లు ఏం చేస్తున్నాయండి? మహిళల హక్కుల కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత 2 తెలుగు రాష్ట్రాల్లో మహిళా కమిషన్లు లేదా? రవళిని పట్టుకుని ఆవిడ లావ్ అయిపోయింది. ఆవిడ ఒకప్పుడు శుభ్రంగా ఉండేది, ఏజ్ తో పాటు లావ్ అయింది. అంత మాత్రాన బాడీ షేమింగ్ చేస్తాడు ఆయన? సీనియారిటీ ఉన్నంత మాత్రాన బాడీ షేమింగ్ చేస్తాడా? మగవాళ్ళని బాడీ షేమింగ్ చేస్తేనే ఊరుకోకూడదు. అలాంటిది మహిళ అయ్యి మహిళని రవళిని పట్టుకుని గుండ్రాయిలాగా ఉన్నామని పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడతాడండి ఈయన. శ్రీరామ్ గారు ఈయన మీద చర్యలు రోజుకి ఈయన చేస్తున్న దుర్మార్గాలు నోటికి అద్దు లేకుండా పోవడం అనేది చిరంజీవి గారిని అంటాడు, పొద్దున బాలకృష్ణ గారు అన్నట్టు ఎవరినైనా అంటాడు కదా ఈయన. శ్రీరామ్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, లేదా లేడీ దీనికి సంబంధించిన వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని అంటున్నారు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళ సైడ్ నుంచి ఎవరు నెగిటివ్గా ఒక మాట మాట్లాడట్లేదు కాబట్టి, యాక్షన్ తీసుకోవడానికి సోర్స్ లేదు కాబట్టి ఎవరు తీసుకోవట్లేదేమో. మీరు ఆ వేలో కూడా చూడొచ్చు కదా. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఆర్టిస్టులు ఎవరు ఇలా అన్నారు అని చెప్పేసి ఎవరు ఫీల్ అయినట్టు కానీ, మా మనోభావాలు దెబ్బతిన్నాయని కానీ ఎవరు మాట్లాడలేదు కదా, బయటకు అనేది రాలేదు. రవళి గారు కానీ, రోజా గారు కానీ ఎవరైనా సరే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పి రాలేదు. అండ్ సో మీరు అన్నట్టు ఆయన వేరే ఒక ఫంక్షన్లో, షష్ఠిపూర్తి ఫంక్షన్లో కూడా నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను అన్నయ్య అనే భావనతో అన్నాను, ఆలీ నాకు తమ్ముడులా అంటాడు, నేను అన్నయ్యని అవుతాను, అన్నయ్య అనే భావనతోనే అన్నాను తప్ప ఏ విధంగా కూడా తప్పుగా లేదని చెప్పడం ఆయన సర్దుపుచ్చుకున్నట్లేని అంటారా? వేరే దేశాల్లో సొంత తండ్రి పిల్లల్ని కొడితే తీసుకెళ్లి జైలు వేస్తారు తెలుసా? సొంత తండ్రే పిల్లల్ని కొట్టడానికి వీల్లేదు కొన్ని దేశాల్లో. అట్లాంటిది నేను అన్నయ్య అని చెప్పుకుని, ఇంకోటి అని చెప్పుకుని తోలనాడి మాట్లాడడం, అది కూడా ఈయన ప్రైవేట్ గా మాట్లాడితే, ఇప్పుడు రోజా గారికి ఆయనకి మంచి ఇంటిమెన్సీ ఉండొచ్చు, వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు మాట్లాడుకుంటే ఎవరికి గొడవలేదు. ఇప్పుడు పబ్లిక్ మీటింగ్ మనోభావాలంటే కేవలం ఆ మహిళల మనోభావాలే అని మీరు ఫీల్ అవ్వకండి. ఇప్పుడు ఒక మహిళని తోలనాడి మాట్లాడుతుంటే మొత్తం మహిళలందరి మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు అంటే వాళ్ళు తిట్టిన వాళ్ళు మాత్రమే కాదు, ఆ తిట్టించుకున్న వాళ్ళకి అనేకమైన ఇబ్బందులు ఉండొచ్చు. సినిమా ఇండస్ట్రీలో ఒక ఇలాంటి సీనియర్ మీద మాట్లాడితే వీళ్ళకి ఏమైనా మళ్ళీ క్యారెక్టర్లు రాకుండా పోతాయేమో. ఎందుకంటే ఆల్రెడీ మా అసోసియేషన్ లో ప్రెసిడెంట్ చేసి ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్. ఇలాంటి వాళ్ళని ఏమన్నా అంటే కనుక మళ్ళీ మనకి వేరే వేషాలు రాకుండా చేస్తారేమో అని భయం ఉంటుంది ఎవరికైనా. సో అందువల్ల వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు. అంత మాత్రం చేత మహిళా కమిషన్ కానీ మైనారిటీ కమిషన్ కానీ చర్యలు తీసుకోక్కర్లేదని రూల్ లేదు. ఇప్పుడు మనకి చట్టంలో సుమోటో అనే ఒక అవకాశం ఉంది. సుమోటో అనేది ఏది, కోర్టులు కూడా సుమోటోగా కేసులను తీసుకుంటే అక్కడ ఎవరు కేసులు వేయరు, ఎవరు వేయకపోయినా కానీ ఎవరికైనా ఇబ్బంది జరిగితే సుమోటోగా కేసు తీసుకుంటారు. దేనికి తీసుకుంటారు అంటే వాళ్ళు కోర్టు దాకా రాలేని పరిస్థితుల్లో ఉంటారు రకరకాల పరిస్థితుల వల్ల.
అప్పుడు సుమోటో కేసు తీసుకుంటారు. అలాగే మహిళా కమిషన్ సుమోటోగా తీసుకునే అవకాశం ఉంది, మైనారిటీ కమిషన్ సుమోటోగా తీసుకునే అవకాశం ఉంది. అలాగే మా అసోసియేషన్ కూడా ఎవరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు, బహిరంగంగా జరుగుతుంది. ఇప్పుడు అతను రవళిని తిడితే ఆ విధంగా లావుగా ఉన్న ప్రతి మహిళ బాధపడుతుంది. ఇలాగే నన్ను మిగతా వాళ్ళందరూ అనుకుంటున్నారేమో, నన్ను గుండ్రాయిలాగా ఉన్నామని అందరూ అనుకుంటున్నారేమో అని చెప్పి ప్రతి మహిళ బాధపడుతుంది. అలాగే సీనియర్లు ఎవరైనా సరే మనం ఇలా మనకి వాళ్ళు ఏదో మనకి ఇచ్చారని చెప్పి అది ఇది అని మాట్లాడితే ఎలా ఊరుకుంటామండి? మహిళల మనోభావాలు దెబ్బతింటాయి. రోజా మనోభావాలు కాదు, రోజా మనోభావాల, రవళి మనోభావాలు కాదు, ఇక్కడ మహిళల మనోభావాలు. అలాగే మైనారిటీలు అందరూ బాధపడతారు. ఆలీని తిడితే, ఆలీని తిట్టినప్పుడు ఏంటి ఒక వ్యక్తి మన మైనారిటీ వ్యక్తిని పట్టుకుని లకారంతో తిడుతున్నాడా అంటే మనం అంత చీప్ అయిపోయామా ఈ దేశంలో అని చెప్పి మనోభావాలు దెబ్బతింటే, ఇప్పటికే చాలా మంది టెర్రరిస్టులుగా మారుతున్న సందర్భంలో ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి మనోభావాలు దెబ్బతింటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? శ్రీరామ్ గారు ఒక్క నిమిషం చర్యలు తీసుకోవాలి. శ్రీరామ్ గారు ఒక్క నిమిషము, ఇది ఏంటి అంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్, బట్ మా అసోసియేషన్ వాళ్ళు ఇవన్నీ చూస్తున్నారు, వాళ్ళు ఎవరు ఎందుకని రియాక్ట్ అవ్వట్లేదు అంటారు. అంటే విష్ణు గారు కానీ శివబాలాజీ గారు కానీ వాళ్ళకి ఎవరికి ఏది జరిగినా సరే మేము ముందున్నామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మరి ఇంత గొడవ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి రియాక్ట్ ఇప్పుడు వరకు ఎవరు రియాక్ట్ అవ్వలేదు మా అసోసియేషన్ నుంచి. మీరు అన్నట్లు లేడీస్ని బాడీ షేమింగ్ చేశారు, రవళి గారిని అన్నారు, రోజా గారిని అన్నారు, వీళ్ళందరిని అన్నారు, బట్ ఎందుకని మా అసోసియేషన్ వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు? విష్ణు ప్యానల్ నుంచి కానీ ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు మెంబర్స్ కానీ? అందరూ కూడా ఆలోచిస్తున్నది ఏంటంటే వీళ్ళు ఏం కంప్లైంట్ చేయలేదు కదా, మన దీన్ని కలగటం ఎందుకు, అక్కడితో వదిలేద్దాంలే, అది కూడా రాజేంద్ర ప్రసాద్ కదా, సీనియర్ నటుడు, ఎంతో మంచి నటుడు, ఇవన్నీ ఉంటాయి కదా, అందువల్ల వాళ్ళు కూడా తేలిగ్గా తీసుకుంటున్నారు. దీన్ని తేలిగ్గా తీసుకోవడం అనేది తప్పండి. ఎందుకంటే ఇలా ఒకళ్ళ విషయంలో తేలిగ్గా తీసుకుంటే ఇది ఒక అందరికీ అలవాటుగా మారిపోతుంది. ప్రతి బహిరంగ సభలోనూ ఎవరో ఒకరిని తిట్టేయడం అనేది ఇక సామాన్యం అయిపోతుంది. ఏంటంటే ఇది మేము హక్కు, మేము సీనియర్లం కాబట్టి మేము మా హక్కు, మేము చిన్నవాళ్ళని ఎలాగైనా మాడతాం అనే అలాగా తయారైపోతే కష్టం. అందువల్ల నేను అందుకనే అంటున్నా మా అసోసియేషన్ కూడా సుమోటో తీసుకోవాలి. ఎందుకు తీసుకోవట్లేదు దీన్ని అనేది వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళు బాధ్యతగా ఒక పోస్ట్ తీసుకున్నారు. మీరు ఆ పోస్ట్ తీసుకున్నప్పుడు విష్ణు అయినా సరే, శివబాలాజీ అయినా సరే, ఎవరైనా సరే మీరు ఆ పోస్ట్లో కూర్చున్నంతసేపు దానికి న్యాయం చేయాలి. న్యాయం చేయలేకపోతే రాజీనామా చేసుకోండి, ఇంకోళ్ళు వస్తారు. మీరేదో ఆ బిల్డింగ్ కట్టడం దాకా మీరు కూర్చుందామని చూస్తున్నారు. మీరు బిల్డింగ్ కట్టరో తర్వాత విషయం. మీకు ఇచ్చిన టైం ఎప్పటిదాకా ఉందో అప్పటిదాకా రీపోండి, వేరే వాళ్ళు వస్తారు. మీరు చేత కాకపోతే, మీరు సరిగ్గా మిగతా ఆర్టిస్టులను గౌరవించడం చేత కాకపోతే, మీకు మీ అసోసియేషన్ లో ఉన్న ఆర్టిస్టులనే మీరు గౌరవించడం లేకపోతే మీ అసోసియేషన్ ఎందుకు మూసిపడేయండి. లేకపోతే మళ్ళీ దీనికి కావాలంటే ₹1,00,000 దానికి మెంబర్షిప్ కట్టాలంటే ఇంకా 1,00,000 దాటిపోయిందేమో కూడా ఇప్పుడు. అందరినీ మళ్ళీ తీసుకోరు వీళ్ళు. బాగా సీనియారిటీ ఉన్న వాళ్ళని లక్షలు కట్టగలిగిన వాళ్ళనే మళ్ళీ మా అసోసియేషన్ తీసుకుంటారు. అంత డబ్బులు తీసుకుని అన్ని చేస్తూ కూడా వాళ్ళ యొక్క గౌరవాన్ని మీరు కాపాడలేకపోతే మా అసోసియేషన్ ఎందుకు మూసిపడేయండి. లేకపోతే మీరు చర్యలన్నా తీసుకోండి, లేకపోతే మూసేయండి. లేదంటే కనీసం రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ మీరు అనుకుంటే కనుక ఒక సన్యాసి అన్న కనీసం ఇప్పించండి. అది చేయలేక ఇది చేయలేక ఆయన బహిష్కరించలేక ఏమీ చేయలేకపోతే మా అసోసియేషన్ ఎందుకు? మీరు మా అసోసియేషన్ లో ఉన్న ఆర్టిస్టులకి బయట ఉన్న ఆర్టిస్టులకి తేడా ఏముంటుంది? ఇంకా ఎందుకు కట్టాలి మీకు ఆ డబ్బులు? ఎందుకు మీ అసోసియేషన్ లో ఉండాలి? న్యాయం చేయండి. అది కమిషన్ అయినా మైనారిటీ కమిషన్ అయినా వాళ్ళు ఎవరికి ఇప్పుడు న్యాయం చేయట్లేదు అంటారా? అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇలా జరిగినప్పటికి కూడా కనీసం మాట్లాడడం కూడా బయటికి రావట్లేదు వాళ్ళు. సో మీరేమంటారు? ఖచ్చితంగా నేనేమంటున్నా, ఇది టోటల్ గా ఇది మనం అందరం ఏం చూస్తున్నాం అంటే ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం, ఆలీకి సంబంధించిన వ్యవహారం, రోజాకి సంబంధించిన ఇది కాదు. ఇది మహిళలకు సంబంధించిన వ్యవహారం, ఇది ఆర్టిస్టులకి సంబంధించి ఆర్టిస్టుల మనోభావాలు గౌరవానికి సంబంధించిన వ్యవహారం, ఇది మైనారిటీలకు సంబంధించిన వ్యవహారం. ఇది నేను చెప్తున్నది. కళాకారులు తోటి కళాకారులనే గౌరవించట్లేదు ఇతను. కళాకారులకు సంబంధించిన అంశం, మహిళల అంశం, మైనారిటీల అంశం, మనోభావాల అంశం ఇన్నున్నాయి ఇందులో. అంత తేలిగ్గా తీసిపడేయటం కాదు. మన రాజేంద్ర ప్రసాదే కదా, మన రోజానే కదా, మన ఆలీనే కదా కాదు. ఇది బయటకి సంబంధించి బయట మహిళలందరూ ఫీల్ అవుతున్నారు, బయట మైనారిటీలందరూ ఫీల్ అవుతున్నారు. ఏంటి కనీసం అంత పెద్ద ఆలీకే గౌరవం లేకపోతే ఇంకా సామాన్యులకి మనకి ఏం గౌరవం ఉంటుందని మైనారిటీలు ఫీల్ అవుతుంటే దానికి ఎవరు సమాధానం చెప్తాడండి? యాక్చువల్ గా నేనైతే హిందుత్వవాదిని, కానీ మైనారిటీలు అంత దుర్మార్గంగా తీసిపడేసి మాట్లాడుతుంటే వాళ్ళు రేపు పొద్దున్న టెర్రరిస్టులుగా మారితే దానికి ఎవడు బాధ్యత వస్తాడు? నాలాంటి వాళ్ళు ఎంతమంది పోరాటం చేయాలి? నీలాంటి వాళ్ళందరూ మాట్లాడిన దానికి నాలాంటి వాళ్ళు రేపు పొద్దున పోరాటాలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. తమాషాలు చేస్తున్నారండి మీరు.
ఈ హిందువుల హక్కులు ఎలా గౌరవింపబడాలో అలాగే మైనారిటీల హక్కులు కూడా గౌరవింపబడాలి ఈ దేశంలో. వాళ్ళు ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు టెర్రరిస్టులుగా మారుతున్న వాళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు చూడండి వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఇంకొక అవకాశం మనం ఇవ్వకూడదు. మనం తప్పు చేసి వాళ్ళు తప్పు చేస్తే మనం ఎలాగ తిడుతున్నామో అలాగే మనం వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళు మళ్ళీ తప్పు చేసేలాగా వాడు టెర్రరిస్ట్ గానో ఇంకొకళ్ళు గానో మారే అవకాశం మనం ఇవ్వకూడదు. ఈ దేశంలో వీళ్ళకి గౌరవం లేదన్న పరిస్థితి మనం కల్పిస్తేలాగా. శ్రీరామ్ గారు రైట్. శ్రీరామ్ గారు అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి నాకు ఉన్న అనుభవ సంబంధం, మేమందరం షూటింగ్స్ కలిసి చేస్తాము, నా తమ్ముడు లాంటి వాళ్ళు, వీళ్ళు నా కూతురు లాంటి వాళ్ళు, ఇలా మాకున్న ఒక రిలేషన్ మీద నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, దాన్ని మీరు అపార్థం చేసుకుంటున్నారు, అది మీ సంస్కారానికే వదిలేస్తున్నాను, నేను వాళ్ళని ఏమీ అనలేదు, నేను నార్మల్గానే మాట్లాడాను, సెట్లో అలా మాట్లాడుకుంటాం మేము. సో షూటింగ్ స్పాట్లో కానీ సెట్లో కానీ అలా మాట్లాడుకుంటాము. సో అదే విధంగా పిలిచాను తప్ప దానికి మీరే కావాలని చేస్తున్నారు అని చెప్పేసి ఆయన క్షమాపణ కాదు కదా, అట్లీస్ట్ ఆ స్టేట్మెంట్ కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను కొంచెం రాగా చెప్తాను, దయచేసి ప్రేక్షకులు ఏమనుకోవద్దు. ఒక భార్య భర్త ఉంటారు, బెడ్రూమ్ లో ఏ విధంగా ఉంటారో అందరికీ తెలుసు. వాళ్ళిద్దరు ఒక బహిరంగ సభకు వచ్చారు. బహిరంగ సభలో కూడా బెడ్రూమ్ లో ఉన్నట్టుంటారా? నేను మా ఆవిడే కదా, ఎప్పుడు మా ఇంట్లో అలాగే ఉంటాం కదా, ఇక్కడ ఉంటే తప్పేంటి, అక్కడ ఉంటే తప్పులేదు, ఇక్కడ ఉంటే తప్పేంటి అని మాట్లాడతారండి. సభా గౌరవం ఏమైంది? సభా మర్యాద అనేది ఒకటి ఉంటుంది. పబ్లిక్ లో ఉన్నాం, ఇది మీ ఇద్దరికి సంబంధించిన వ్యవహారం కాదు. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా, నేను మీ ఇద్దరికి సంబంధించిన వాడిని కాదు, కానీ నేను ఎందుకు మాట్లాడుతున్నా, ఇది మీడియాలో వచ్చింది. మీడియాలో వచ్చిందంటే పబ్లిక్ అయింది. పబ్లిక్ అయినప్పుడు పబ్లిక్ మాట్లాడతారు. నా మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక్కడ. వాళ్ళిద్దరిని ఎప్పుడు వాళ్ళందరినీ కూడా ఆ విధంగా మాట్లాడడం వల్ల నేను బాధపడ్డా. ఒక మైనారిటీ కోసం నేను బాధపడ్డాను, ఒక మహిళ కోసం నేను బాధపడ్డాను, ఒక కళాకారుడి కోసం నేను బాధపడ్డా. ఇది మీకు సంబంధించిన వ్యవహారం కాదని మాట్లాడితే ఎలాగా పబ్లిక్ అయిన తర్వాత? కాబట్టి మందు సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు మేము ఇలాగే మాట్లాడుకుంటాం. ఇవన్నీ చెల్లవు. బహిరంగ సభలో ఉన్నప్పుడు ఆ బహిరంగ సభలో మీరు సభా మర్యాదను పాటించాలి. సభా మర్యాదను పాటించాలి శ్రీరామ్ గారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అలీ గారు కానీ వేరొకరు కానీ వాళ్ళ అమ్మాయి చనిపోయింది, ఆయన కొంచెం ఆ డిప్రెషన్లో ఉన్నారు కాబట్టి అలాంటి మాట తూలారు అన్న ఇది వస్తుంది. రీసెంట్గా వాళ్ళ అమ్మాయి చనిపోయిన ఆ డిప్రెషన్లో ఉన్నారు రాజేంద్ర ప్రసాద్ గారు అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? దానికి ఎవరు కాదనరండి. వాళ్ళ అమ్మాయి చనిపోయింది, ఆయన చాలా బాధలో ఉన్నారు. ఆ బాధ మేము పంచుకున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆర్టిస్ట్ గా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన తీసిన లేడీ స్టైల్ కొన్ని 100 సార్లు చూసుంటా నేను. అది వేరు, దానికి దీనికి సంబంధం లేదు. రాజేంద్ర ప్రసాద్ అంటే నేను చెవు పోసేసుకుంటా మామూలుగా హీరోగా, కానీ అది వేరు. కానీ ఇక్కడ హక్కులకు సంబంధించిన విషయం ఇది, మీరు మర్యాదకు సంబంధించిన విషయం. మా అమ్మాయి చనిపోయింది, మీరు బాధలో ఉన్నారు. మీరు బాధలో ఉంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టి దాన్ని తీర్చుకుంటారండి? ఎక్కడైనా జరుగుతుందా? అలా జరిగితే అది శాడిజం అంటారు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఆయన్ని ఇమీడియట్ గా డాక్టర్ చూపించాలి. ఈ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, డాక్టర్కి చూపించండి. ఆయనకి ఏమన్నా మానసికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక వాటిని అన్నిటినీ సరిచేయండి. అది చేయకపోతే ఆయన మానసికంగా ఫిట్ గా ఉన్నాడు అనుకుంటే ఆయన చర్యలు తీసుకోండి. మానసికంగా ఫిట్ గా లేడని ఏమన్నా ఇమీడియట్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. మా అసోసియేషన్ లో మా అసోసియేషన్ లో ఉంది, ఒక హాస్పిటల్ కూడా ఉంది మా అసోసియేషన్ తరఫున, వాళ్ళ కార్డులు కూడా ఉన్నాయి. సో రాజేంద్ర ప్రసాద్ గారు చూపించుకుంటున్నారు, చూపించుకోవట్లేదు. మీరు ఆ కార్డు కూడా ఉంది, మా అసోసియేషన్ తరఫున కార్డు ఉంది. డాక్టర్ దగ్గర చూపించండి. ఆయనకి ఏమైనా మానసికమైన ఇబ్బందులు ఉంటే కనుక వాటిని క్లియర్ చేయండి. రాజేంద్ర ప్రసాద్ గారు మాకు చాలా ఇంపార్టెంట్. చాలా హెల్తీగా ఉండటం, ఆయన చాలా ఆరోగ్యంగా ఉండటం మా అందరికీ ఇష్టం. ఎందుకంటే మేము ఆయన ఫ్యాన్స్. కానీ దానికి దీనికి సంబంధం లేదు. మీరు ఒకదానికి బట్టతలకి మోకాలకి ముడి పెడతానంటే కుదరదు. రైట్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. చూసారు కదండి, ఇది ఈరోజు ట్రెండింగ్ టాపిక్. మరో ట్రెండింగ్ టాపిక్తో రేపు కలుస్తాను. చూస్తానండి BRK న్యూస్ తెలుగుడి సత్తా.